మరి ఎంఎస్ జనరల్ సర్జనర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ చంద్రిక గారు మనతో ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఈ మధ్యనే అత్యాధునికమైనటువంటి ఒక సర్జరీని చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. మరి అసలు వారు చేసినటువంటి సర్జరీ ఏంటి, వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు ఒక సర్జనర్గా ఎన్ని రోజుల నుండి వర్క్ చేస్తున్నారండి? నేను ఇక్కడ లాస్ట్ 5 years నుంచి 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు. సో మీరు ఒక వైద్యులుగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. 25 years ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మీరు చేసి ఉంటారు. నేమ్స్లో పనిచేసాను, తర్వాత గ్లోబల్ హాస్పిటల్లో పనిచేసాను. అక్కడ నాకు ట్రైనింగ్ అయింది. ఓకే. ఆఫ్టర్ దట్ ఐమ్ డూయింగ్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఫ్రమ్ 2007. ఓకే. ఆ హాస్పిటల్స్లో చేసి వచ్చారు. మరి ఈ హాస్పిటల్లో మీ వర్క్ ఏ విధంగా ఉంది? అక్కడికి ఇక్కడికి ఏమైనా వ్యత్యాసం ఉందా? సో యాక్చువల్లీ మా సర్జికల్ ప్రాక్టీస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇమీడియట్గా ఎంఎస్ చేసిన తర్వాత పనిచేసింది ఒకటి, బట్ మై బేసిక్ ట్రైనింగ్ అనేది నిమ్స్ టు 4 years రెగ్యులర్ ఓపెన్ సర్జరీ ట్రైనింగ్. ఆఫ్టర్వర్డ్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ట్రైనింగ్ గ్లోబల్ హాస్పిటల్లో అనదర్ 4 years. ఓకే. సో నేను బయట వచ్చి ప్రాక్టీస్ చేసినప్పుడే నాకు 10 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాను యాజ్ ఎ జూనియర్. సో ఇలాగ మాకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది అక్కడ ఎలా చేసేవారు అసిస్టెంట్, ఇక్కడ మనము డైరెక్ట్గా చేసేస్తాము. సో ట్రినిటీ హాస్పిటల్ లాస్ట్ 5 years నుంచి పనిచేస్తానండి. ఈ ఏరియాలో ఇది ఒక పెద్ద హాస్పిటల్ అండ్ నమ్మకమైన హాస్పిటల్ ఇన్ ద సెన్స్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్ అండ్ సో వీఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద పేషెంట్స్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ ఈజీలీ డూయింగ్ ఇట్ అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్తో ఎలా ఉంటారండి? ఓ వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ హియర్. ఇంకోటి అనేది మనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ మనము ఏ కేసు ఇక్కడ చేయగలుగుతాము, చేయలేము, అవన్నీ ఆ క్లారిటీ అంతా మన మీదే వదిలిస్తారండి. సో పూర్తి బాధ్యత మీది. మాది అని నమ్మకంతో తీస్తుంది. సమ్టైమ్స్ రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవుతుంది, షిఫ్ట్ చేయలేము పేషెంట్ని. బట్ పరిస్థితి కూడా మనం కేసులు చేసి ఇక్కడ నుంచి బయటకు పడ్డాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో మరి ఈ మధ్య ఎంతో రిస్క్ చేసి ఎవరు కనిపెట్టినటువంటి దాన్ని కనిపెట్టి సర్జరీ చేసి మరి ఆ రోగికి ప్రాణాన్ని అందించారు. ఆయనకు ఇదే ఉంది వ్యాధి అని ఎలా గుర్తించారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మేము కూడా ఇది మాల్ రొటేషన్ చెప్పి ఉంటారు ఇదివరకు. సో బేసిక్లీ అది అంటే 1 in 6,000 పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉంటుంది. ఓకే. సిమ్టమ్స్ తక్కువ వాళ్ళకే ఉంటాయి. కొందరికి ఏమవుతుంది చిన్నప్పుడే తెలిసిపోతుంది, అప్పుడే ఎమర్జెన్సీ సర్జరీ అవన్నీ అయిపోతుంది. కొందరికి తెలియదు, సిమ్టమ్స్ ఉండవు. ఉంటే కూడా కొంచెం ఏజ్ తర్వాత వచ్చిన వాళ్ళకి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయండి. వేగ్ సిమ్టమ్స్ అంటే మనము డైరెక్ట్గా చెప్పలేము ఈ ప్రాబ్లం ఉన్నట్టు, కానీ పేషెంట్ డెఫినెట్లీ సఫర్ అవుతున్నారు. పేషెంట్ ఇప్పుడు లాస్ట్ ఈ 13-12 years ఏజ్నప్పుడు నుంచి సఫర్ అవుతున్నాడు. అంటే నాట్ టిపికల్ సిమ్టమ్స్, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ప్రాపర్లీ. తిన్న తర్వాత పొట్ట ఉబ్బుతుంది, పడుకోలేడు. లాస్ట్ ఐ థింక్ 13 years నుంచి ఆయన అసలు బెడ్ మీద పడుకోలేదు, సోఫా మీద కూర్చుంటారు. ఎందుకంటే పడుకుంటే అదంతా నొప్పిలో వచ్చేస్తుంది. ఇవన్నీ డాక్టర్స్కి చెప్తే కూడా వాళ్ళు చేస్తున్నారు, మామూలు టెస్ట్లన్నీ చేస్తున్నారు, కానీ అక్కడ డౌట్ రావాలి. పేషెంట్ డెఫినెట్లీ సఫర్ అవుతున్నారు, మనం ఫర్దర్గా ఏం టెస్ట్ చేయాలా లేదు అనేది. సో హీ వాజ్ యాక్చువల్లీ రిఫర్డ్ టు చైల్డ్ సైకియాట్రిస్ట్. అంటే సిమ్టమ్స్ అన్నీ ఏం కనిపెట్టలేదు, అంటే మామూలు టెస్ట్లో కనిపించలేదంటే మనం సిటీ స్కాన్ చేసేది. యాక్చువల్లీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో కూడా మనకి తెలియాలి ఇది మాల్ రొటేషన్. మరి ఇంతకుముందు చేసిన దాంట్లో ఎందుకు తెలియలేదంటారు? అది చెప్పలేమండి, ఎందుకు చెప్పలేదు. యాక్చువల్లీ దే షుడ్ హ్యావ్ జస్ట్ పుట్ దేర్ ఫుట్ డౌన్ అండ్ సీన్ ఎందుకు పేషెంట్. అంటే పేషెంట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్. ఆయన చెప్తున్నారు బాధపడుతున్నారు, వెయిట్ లాస్ అవుతుంది, తినలేకపోతున్నారు, తిని చూస్తేనే భయం వస్తుంది, పడుకోలేకపోతున్నారు. సో సైకియాట్రీ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రూలింగ్ అవుట్ ఇది ఫిజికల్ ప్రాబ్లమ్. సిటీ స్కాన్ అప్లై చేసేస్తే ఓకే. మీరు చేసిన ఈ సర్జన్ పేరు ఏంటంటే అసలు? మాల్ రొటేషన్. మాల్ రొటేషన్ అంటే ఏమవుతుందంటే ఎంబ్రియోలో ఉన్నప్పుడు చిన్న పేగ్ అనేది బయట డెవలప్ అవుతుంది. ఓకే. కాసేపు మిడ్ టైంలో బయట డెవలప్ అవుతుంది. కొంచెం లేటర్ పీరియడ్లో అది ట్విస్ట్ అయిపోయి లోపలికి వచ్చి పొజిషన్ అయిపోతుంది. ఇది ట్విస్టింగ్లో కరెక్ట్గా అవ్వకపోతే ఈ ప్రాబ్లం జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే తింటే ఎక్కడైనా అడ్డుపడుతుంది, ఫుడ్ అడ్డుపడుతుంది. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్. అది డయాగ్నోసిస్ అయ్యాక మనం ప్రొసీజర్ చేయాలి.
అందులో 3 ఉంటాయండి ప్రొసీజర్స్. ఫస్ట్ ఏంటి పేగ్ అవ్వచ్చు, రౌండ్ అయిపోయి దానికి బ్లడ్ సప్లై తక్కువ వాల్వులస్ అంటాం, అది ఉంటుంది. ట్విస్ట్ అయి ఉంటుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే బ్యాడ్స్ ఉంటాయండి, అంటే అతుక్కుపోయి ఉంటుంది, అదంతా ఫ్రీ చేయాలి. పేగుని కంప్లీట్గా స్ట్రైట్ చేయాలి. ఓకే, చిన్న పేగు పక్క పట్టాల్సి రైట్ సైడ్, పెద్ద పేగు రైట్ సైడ్ పెట్టేసేయాలి. సింపుల్, అంటే దారి స్ట్రైట్గా పెట్టేసేయాలి. ప్లస్ ఎపెండిసెక్టమీ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు దాని జనరల్గా మాకు పెద్ద పేగు రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ పెడతాం కాబట్టి ఎపెండిసెక్టమీ కూడా చేస్తాం. సర్జరీ మీన్స్ ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ సర్జరీ, కానీ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే, ఎంతమంది డాక్టర్స్ కలిసి చేశారు ఈ సర్జరీ? ఇద్దరు చేశారు. ఇద్దరు. ఓకే, ఎన్ని గంటల సమయం పట్టింది? 2 hours. 2 hours పట్టింది. సో మరి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది రోగి పరిస్థితి? పేషెంట్ అయితే ఇంత భయపడి ఉన్నాడు అంటే, ఇన్ ద సెన్స్ దట్ తను ఇన్ని సంవత్సరాల నుంచి ఫుడ్ చూడటానికి తనకి అంటే ప్రాబ్లం ఉంటుంది. లై డౌన్ అవ్వలేదు అనుకోండి, మీరు జస్ట్ ఉంచండి, పేషెంట్ ఎప్పుడు ఫ్లాట్గా పడుకోలేదు. సో పోస్ట్ ఆప్ కూడా అట్లాగే, నేను నాకు పడుకోలేను అని చెప్తే స్లోగా ఫస్ట్ ఏం చేయలేదు, ఎలా పడుకున్నారు అట్లా పడుకోలేదంటే మేము యాంటీబయాటిక్స్ అవన్నీ మందులు ఇచ్చి అది చూస్తే 3-4 daysలో తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కొంచెం ఇట్లా చేసి ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా తనకి ఏం అవ్వట్లేదు, నోట్లో ఏం వాటర్ రావట్లేదు. మొన్న 4th పోస్ట్ ఆపరేటివ్ డే అయితే ఫ్లాట్గా పడుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో పడుకోలేదు. ఓకే, అంటే దాదాపు అతడు ఒక 6-7 సంవత్సరాల నుండి ఫ్లాట్గా నిద్రపోతే సోఫాలో పడుకుంటున్నాడు. అందరూ ఏమనుకుంటున్నాడు పేషెంట్ కొంచెం అట్లాగే అని, కానీ దానికి ప్రాబ్లం ఉన్నది. అది తెలుసుకోలేకపోయి ఇన్ని రోజులు వేస్ట్ అని కాదు, పేషెంట్ సఫర్ అయ్యారు. ఇంకా వెయిట్ కూడా చాలా ఎదగలేరు, ఎంత తినలేదు. ఇప్పుడు ఫుడ్ తీసుకుంటున్నారా? ఆల్రెడీ ఫుడ్ స్టార్ట్ చేశారు. అంటే మీరు అబ్జర్వేషన్లో ఉంచి ఫుడ్ ఇచ్చారా, లేకపోతే ఫస్ట్ యాక్చువల్లీ దాని పద్ధతి ఉంటుందండి. పేగు పూర్తిగా మనము హ్యాండిల్ చేస్తాం కాబట్టి పేగు కదలదు ఫస్ట్ 3-4 days. ఓకే, తర్వాత ఫస్ట్ సిప్స్ ఇస్తాము, తర్వాత లిక్విడ్ డైట్, తర్వాత డైట్. ఇప్పుడు సాఫ్ట్ డైట్లో ఉన్నాడు, రేపు ఈ రోజు నుంచి నార్మల్ డైట్ తీసుకుంటాడు. ఓకే, అంటే నార్మల్ డైట్ అంటే ఇంకా ముందు కూడా అతను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే యాజ్ యూజువల్గా మామూలుగా ఉండొచ్చా? నార్మల్ డైట్. ఓకే, సో అంటే ఇప్పటి వరకు ఆయనకి తినాలంటేనే భయం వేసింది. సో ఇక ముందు అయితే తనకి నచ్చింది తినే పరిస్థితి డెఫినెట్లీ అండి, వీళ్ళు ఫాలో ఇట్ అప్, వీళ్ళు ఫాలో చేస్తాము. మోస్ట్ డెఫినెట్లీ తను వెయిట్ గెయిన్ అవుతారు. అది భయంతోనే నోట్లో వస్తుంది కాబట్టి తనే కొన్ని అవాయిడ్ చేసుకుని ఈ పరిస్థితికి వచ్చాడు. అది చాలా థిన్గా ఉన్నాడు, చాలా మంచిగా చదువుకున్నాడు, బట్ వెయిట్ లేదు, ఎనర్జీ లేదు. ఇప్పుడు డెఫినెట్లీ హీ విల్ రికవర్. ఒక మనిషికి నిజమైన సంపద ఆరోగ్యం అంటారు. సో మరి అలాంటి ఆరోగ్యాన్ని ఇప్పుడు మీరు ఇచ్చారు. ఈ సర్జరీ తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అతను చూస్తే? చాలా చాలా రివార్డింగ్ అండి. పేషెంట్ చూస్తేనే మాకు ఫీలింగ్ వస్తుంది, వెల్డన్ అని. వెల్డన్ ఇన్ ద సెన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ అవ్వడం, సెకండ్ ఎప్పుడైనా పేషెంట్ బాగా అయితే ఆ ఫీలింగ్ కంటే వేరే ఫీలింగ్ లేదండి. ఫీల్ వెరీ నైస్. ఓకే, పేషెంట్ థ్యాంక్ యూ అంటారు, పేషెంట్ తిరగలుగుతారు, పేషెంట్ బాధ ప్రాబ్లం లేదంటే దానికంటే ఇంకా పెద్ద రివార్డే లేదు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ మీకు ఇచ్చేటువంటి అతిపెద్ద పారితోషికం అంటారు. 100%. ఓకే, సో మరి ఇంకా మీరు ఇంతకుముందు ఏమైనా ఇలాంటి ఆపరేషన్స్ చేశారా? రేర్ అండి. ఒక్కొక్కసారి ఈ మాల్న్యూట్రిషన్ ఉన్నప్పుడు మాకు సిమ్టమ్స్ లేనప్పుడు కూడా, సపోజింగ్ మాకు మాల్న్యూట్రిషన్ అని తెలిసింది, ఓకే, పేషెంట్కి సిమ్టమ్స్ లేదు, కానీ ఆ రిస్క్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఎప్పటికీ ఉంటుంది. మన ఈ హాస్పిటల్లోనే నేను ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు తను ఐ థింక్ 75 years old మ్యాన్, మాల్న్యూట్రిషన్. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు, చేసేమో పేషెంట్ బాగున్నారు. అంటే మామూలుగా చిన్న వయసులోనే బయటపడుతుంది అన్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా? కొందరికి పడదు, కానీ అది ఎప్పుడో తిరుగుతుంది చెప్పలేము. పేగు బ్యాండ్ కింద వెళ్ళిపోయి బ్లాక్ అయిపోవడం, ఆ రిస్క్ ఉంటుంది. సో ఎలాంటి పరిస్థితులలో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది? అంటే ఇది వన్స్ డయాగ్నోసిస్ ఆఫ్ మాల్న్యూట్రిషన్ అయితే పేషెంట్కి ముందే చెప్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీకి సజెస్ట్ చేయాలి. అది పీడియాట్రిక్ సర్జరీ. ఓకే, అవ్వకపోతే కొందరికి డయాగ్నోస్ అవ్వదు, కొందరికి ఇట్లాగే ఆబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే తింటే వామిటింగ్స్ రావడం, నొప్పి రావడము, అప్పుడు మనం టెస్ట్ చేశాక మాకు తెలుస్తుంది కదా, అప్పుడు ఆపరేషన్ ప్లాన్ చేయాలి. సో మరి ఆపరేషన్కి మరి పేషెంట్ ఒప్పుకున్నారా? ఏమన్నారు ఫస్ట్? మీరేమన్నా? మరి కాదు, యాక్చువల్లీ డెస్పరేట్ అతను, నాకు ఏదైనా చేయండి, ఈజ్ నాట్ ఏబుల్ టు లివ్ ప్రాపర్లీ. ఫుడే తినట్లేదు, పడుకోవట్లేదు, ఇంకా భయం అంటే నోటితో
రెస్ట్లెస్ అని ఎందుకంటే నోట్లో ఫుడ్ వాటర్ వస్తుందంటే ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ టు హిస్ వర్క్. ఆయన యాక్చువల్లీ తనకి కన్విన్స్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆయనకి ముందే తెలుసు నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఎవరు తెలుసుకోలేకపోతున్నారని ఆ డౌట్ ఉన్నది తనకి ఆల్రెడీ. ఈ సర్జరీ మామూలుగా కాస్ట్లీగా ఉంటుందా లేకపోతే మామూలుగా అందుబాటులోనే ఉంటుందా వైద్యం? అంటే మరీ అంత కాస్ట్లీ కాదు, కానీ డెఫినెట్లీ ఇస్ మేజర్ సర్జరీ. మనం ఎనస్థీసియా చేయగానే కపుల్ ఆఫ్ అవర్స్ సర్జరీ ఉంటుంది. ఇంకోటి పేగులకి ఫుల్ పేగు అంటే చిన్న పేగు స్టార్ట్ అయిన నుంచి పెద్ద పేగు వరకు అంతా విడివిడిగా చేయాలి. సో ఇట్లా చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవన్నీ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షేప్నేమో సెపరేట్ చేస్తే రిస్క్ ఉంటుంది. మనం వాల్వులస్ అంటున్నాం కదా, పేగు లోపలికి వెళ్ళిపోయి తిరిగిపోయి నల్ల పడిపోతే ఆ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. ఆ పరిస్థితి ఈ పేషెంట్కి లేదు, మనం ముందే చేసేసే ఆపరేషన్. కానీ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ స్మాల్ సర్జరీ, ఇట్స్ అ మేజర్ సర్జరీ. ఓకే, మేజర్ సర్జరీ. మరి అంత మేజర్ సర్జరీ చేసే ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్లో ఉన్నాయా? ఇక్కడే చేశారా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళారా? నేను ఇక్కడే చేశాను. ఇక్కడే ఈ హాస్పిటల్లోనే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఆపరేషన్ టేబుల్, ఆపరేషన్ థియేటర్ అండ్ పోస్ట్ ఆఫ్ కేర్, ఈ రెండు ఉండాలి. మేము కూడా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. వీ ఆపరేట్ ఓన్లీ వేర్ వీ క్యాన్. అంటే నేను చేసింది హాఫే అనుకోండి, హాఫ్ కంటే తక్కువ. పోస్ట్ ఆఫ్ కేర్ కూడా ఉంది. అది ఉంటేనే మనం ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి. డెఫినెట్లీ ఐ వెరీ కాన్ఫిడెంట్. అంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, అన్ని ఈ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి ఈ ఆపరేషన్ ఇక్కడ మీరు ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఎందుకు అంటే ఒక్కొక్క హాస్పిటల్స్లలో కొన్ని ఫెసిలిటీస్ ఉండకుండా వేరే షిఫ్ట్ చేసేసారు. అందుకోసమే ఇక్కడ ఉన్నాయా లేదా? ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నారు, ఇక్కడికి వెళ్తే మాకు మంచి జరుగుతుందని ఇంకా కొత్త కొత్త పేషెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడు మరి ఈ హాస్పిటల్ తరపు నుండి ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకి ఏం చెప్పగలను సార్? నేను ఓన్లీ చెప్తాను, మన ఈ ఏరియాలో మేబీ టర్షరీ లెవెల్ హాస్పిటల్ లెక్కనే వస్తుందండి. ఓకే, ప్రైమరీ హెల్త్ కేర్ పేషెంట్స్ చూస్తాము, ఏం ప్రాబ్లమ్ ఉంది తెలుసుకుంటాం. సెకండరీ హాస్పిటల్స్ కూడా దిస్ ఇస్ టర్షరీ హాస్పిటల్. అంటే మేము మాకు ప్రీ ఆపరేటివ్ డయాగ్నోసిస్లో అన్ని ఫుల్ ఇక్కడే ఉన్నాయి. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఫర్ డయాగ్నోసిస్. సర్జరీలో కూడా మనం ఆపరేషన్ థియేటర్ ఫుల్లీ ఎక్విప్డ్ ఉంది, ఇంక్లూడింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో మనం ఇక్కడ నుంచి సడన్గా ఎక్కడైనా పంపించాలా ఆ పరిస్థితి ఎప్పుడు రాదండి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను చెప్పిన ప్రకారం నేను తీస్తే హాఫ్ జాబ్ ఉంది. పోస్ట్ ఆపరేటివ్ అంటే మనకి ఇంటెన్సివిస్ట్, ఫిజిషియన్స్, ఇంకా అదర్ డాక్టర్స్ కూడా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా పోస్ట్ ఆపరేటివ్ చెకప్లో చూస్తూనే ఉంటారు. మాకు తెలియదు కదా, ఒక్కొక్కసారి పేషెంట్కి ప్రాబ్లం రావచ్చు. పేషెంట్కి ఇమీడియట్గా అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఇక్కడ చేయడం. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మేజర్ సర్జరీ ఆల్సో, మేజర్ సర్జరీస్ కెన్ బి డన్ ఇన్ ట్రినిటీ హాస్పిటల్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ ఆపరేషన్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మళ్ళీ. సో యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ నేను పేషెంట్ నేను చూసినప్పుడు డయాగ్నోసిస్ చేసినప్పుడు ఈ ఏజ్లో మాల్ న్యూట్రిషన్ అది కూడా పేషెంట్ పెద్ద హాస్పిటల్స్ తిరిగి వచ్చారు. ఈ డయాగ్నోసిస్ తప్పదని నేను కూడా అనుకున్నాను, మేబీ జస్ట్ సింపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ మనం సిటీ స్కాన్ చేస్తే నాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా సర్జరీ చెప్పాము. పేషెంట్ ఒప్పుకున్నారు అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది డ్రమాటిక్. ఓకే, పేషెంట్ ఈజ్ సో హ్యాపీ and I am so happy for him. It's the most rewarding thing for any doctor. The patient comes up, goes back without the problem that they had before. And ఈయనైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందండి. 13 years నుంచి అసలు పడుకోలేదు, తినలేదు, వాళ్ళ మాట ఎవరు అంటే జస్ట్ సైకియాట్రిక్ లాగా వదిలేసారు. హీ షుడ్ రికవర్ వెల్ అండ్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు మా టీఆర్ఎన్ టీవీ ద్వారా మరి ఇలాగే ఎంతోమంది బయట సఫర్ అవుతున్నటువంటి వారికి కూడా తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు అంటే 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి రోగుల కోసము అత్యాధునికమైనటువంటి పరికరాలతో మరి ల్యాబ్స్ ఫెసిలిటీ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉంది, అన్ని రకాల సౌకర్యాలతో అత్యంత వైభవంగా, అదేవిధంగా అందుబాటులో ఎక్కువ డబ్బులు లేకుండా మరి సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ హాస్పిటల్ను స్థాపించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడా గుర్తించినటువంటి రోగాలను సైతం గుర్తించి
వైద్య సేవలను అందిస్తూ ఆపరేషన్స్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి మరిన్ని వైద్య సేవలు ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీఆర్ఐ టీవీ.